స్ట్రేట్ డ్రైవ్, కవర్ డ్రైవ్, అప్పర్ కట్, లెగ్ కట్. నరంగాని కట్ అయిందంటరా. రాడ్డుని బాగానే వాడుతున్నాడు. ఇంకా మనం పిల్లని ఎత్తకడమే లేటు. పిల్లేంటి నా బ్యాటింగ్ చూడకుండా పిల్లేంటి? ఆ రాడ్డునే బ్యాట్ లా వాడుతున్నాం మరి. ఇంకా చూసేదేం లేదు, వీడికి పెళ్లి చేసేద్దాం. పెళ్ళేంటి నాన్న? అక్కడ ఆర్సీబీ ఘోరంగా ఓడిపోతుంటే పెళ్లి చేసుకుని నేనేం చేయాలి? ఏంట్రా రాడ్డుతో బ్యాటింగ్ చెయ్యి. రాడ్ ఏంటి అంటే ఆర్సీబీ కప్పు కొట్టేదాకా ఆర్సీబీ ఫ్యాన్స్ పెళ్లి చేసుకోరేంట్రా? అలా కాదు రాదా, ఆర్సీబీ కష్టాల్లో ఉంటే సుఖపడేవాడు ఆర్సీబీ ఫ్యాన్ అట్ట అవుతాడు. ఏంట్రా మరి ఈ లోపు రాడ్ వంగిపోతే రాడ్ ఎందుకు వంగిపోతే? గట్టిది నిన్ను ఉంచాలరా. మరి ఇందాక ఆ రాడ్డుతో అప్పర్ కట్టు కవర్ డ్రైవ్ అని ఏం చేస్తున్నావురా? రాడ్డు సాధనం వృద్ధాప్యంలో వంగిపోకూడదని. కాదు తాత, నేను ఐపీఎల్ లో ఆర్సీబీ టీం కాడే ప్రతి మ్యాచ్ లో 300 కొడదామని ప్రాక్టీస్ చేస్తున్నా. 300? ఆ రాడ్ ఇరిగిపోద్ది. ఎందుకు ఇరుగుద్ది? ఆర్సీబీ లో ప్రాబ్లం బ్యాటింగ్ కాదురా, బౌలింగ్. ఒక లెజెండరీ క్రికెట్ ఏమన్నాడు తెలుసా? క్రికెట్ ఈజ్ అబౌట్ బాల్, ఫోకస్ ఆన్ ది బాల్స్ అన్నాడు తెలుసా? విక్రమార్కుల్లో రవితేజ ఏమన్నాడు తెలుసా? ఓ టెన్నిస్ బంతులు పాప నీ బంతులకంతటి ఊపా అని అన్నాడు. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద బాల్స్, బాల్స్ ని బాగా వాడమని. అంటే నేను ఇప్పుడు బౌలర్ రావాలా? ధోని నాలాగా ఆల్రౌండర్ బాబు. దానికి తోడు మన హైదరాబాద్ వాళ్ళు 287 కొట్టారు. వాళ్ళ రికార్డ్ ని వాళ్ళే బ్రేక్ చేసుకుంటున్నారు. అరగంట బ్యాటింగ్ చేసేవాడు గంట బ్యాటింగ్ చేసినట్టు కొట్టించుకునే వాళ్ళు హ్యాపీ అయితే చాలు. ప్రాబ్లం అంతా ఈ రాడ్లలోనేరా. ఫోకస్ ఆన్ ది బాల్స్ ఆల్సో.